బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఈ సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్లో ఇదొకటి మస్క్ మిలను. దీంతో అయితే ఐస్ క్రీమ్ ట్రై చేద్దామనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. ఎలా ఉంటుందో ఏంటనేది లాస్ట్ వరకు చూడండి. ఈ మస్క్ మిలని నేనైతే ఎక్కువగా జ్యూస్గానే ఎక్కువ చేస్తానన్నమాట. జ్యూస్ చేసుకొని తాగుతానన్నమాట. ఈ సమ్మర్కి మంచి కూలింగ్, బాడీ కూలింగ్ ఇస్తుంది. అలాగే డిహైడ్రేట్గా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్లో ఇవి దొరికితే కంపల్సరీగా తీసుకోండి. చాలా తక్కువ ప్రైజ్ అని, కిలో 15 రూపీస్ ఇలానే ఉంటుంది. మాకైతే ఇక్కడ 15 రూపీస్కే దొరుకుతుంది. ఇప్పుడు ఆ ఫ్రూట్ని అయితే పైన చూపించాను కదా, ఆ పైన అలా కట్ చేసేసి లోపల ఉన్నాయి కదా ఆ సీడ్స్ని రిమూవ్ చేసేసాను. చూసారు కదా, రిమూవ్ చేసి లోపల గుజ్జు మొత్తం తీసేసాను. ఆ సీడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎండబెట్టేసి పౌడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 1/2 లీటర్ మిల్క్లో కొంచెం కార్న్ఫ్లవర్ కలిపాను అనమాట. ఇగోండి థిక్నెస్ అయితే ఎలా వచ్చింది. దీంట్లోకి మీకు కావాలనుకుంటే మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ మేడ్ కాకుండా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిల్క్ బాయిల్ చేసేసిన తర్వాత దాంట్లో కార్న్ఫ్లవర్ కొంచెం కలిపాను అనమాట. అది కొంచెం థిక్ అయ్యాక నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా మస్క్ మిలన్ని, ఆ జ్యూస్ని అయితే దాంట్లో వేసేసాను. మీకు స్వీట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే షుగర్ అయితే కొంచెమే వేసాను, కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలిపేశాక ముందుగా నేను దాన్ని కట్ చేశాను కదా, లోపల పార్ట్ మొత్తం తీసేసాను. జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి తొందరగా కట్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని అయితే మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని అయితే దాంట్లో వేసేసి 7 hours అయితే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా ఉందనమాట. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నైఫ్ అయితే అసలు కట్ అవ్వలేదు, కొంచెం వేడి చేసి కట్ చేశాను. ఇదిగోండి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగుందనమాట. ఇదిగోండి ఇలా ముక్కలు కట్ చేస్తూనే ఉన్నాను. చాలా గట్టిగా ఐస్ కాబట్టి గట్టిగా ఉంది. చాక్ కొంచెం వేడి చేసి నేను కట్ చేశాను. తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు మా పెద్దోడికి ఇస్తున్నాను. వాడి ఫీలింగ్ చూడండి, వాడికైతే బాగా నచ్చిందనమాట. ఫ్లేవర్ కొంచెం బాగా తెలుస్తుంది, ఆ మస్క్ మిలన్ ఫ్లేవరు చాలా బాగుందనమాట. ఐస్ క్రీమ్ ఒకసారైనా ఇలా ట్రై చేసి సమ్మర్కి తినండి, బాగుంటుంది. ప్రతిసారి చేయలేము కానీ ఇలాగ ఎప్పుడో ఒకసారి చేస్తే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ట్రై చేసి ఉంటే నాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. బాయ్.